సినిమా అయిపోతే బాగుండు, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా చాలు మమ్మల్ని వదిలేయండి, టైటిల్ కార్డ్స్ పడిపోతే అమ్మయ్య అబ్బా సాయిరామ్ అనుకునే రోజుల్లో ఈ మధ్యకాలంలో నేను చాలా చూసిన చాలా సినిమాలు ఇదే ఫీలింగ్తో నేను బయటకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఒక మూవీ అయిపోయినా కూడా ఇంకా లేవకుండా కూర్చుని ఆ టైటిల్ కార్డ్స్ పడుతున్నా అయిపోయింది వెళ్ళిపోండి అనేదాకా నాతో పాటు థియేటర్లో చాలామంది కూర్చొని చూసిన మూవీ ఇది దండోరా. సో టైటిల్ నాకు ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఏదో పిచ్చి సినిమా అనుకున్నాను నేను. బట్ లిటరల్లీ చాలామంది పాజిటివ్స్ రివ్యూస్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చూడడం జరిగింది మూవీ. 2025లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. ఇది చాలా ఎమోషనల్గా ఫన్గా, అంటే చాలా బాగా మిక్స్ చేశాడు. బలగం సినిమా ఎట్లా ఉంటుంది, ఒక ఎమోషన్ ఫన్ ఎట్లా మిక్స్ అవుతుందో, సో అదే కాన్సెప్ట్. స్టోరీ అయితే అది కాదు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. బట్ అదే కాన్సెప్ట్లో ఒక సీరియస్ నోట్ని ఫన్గా చూపిస్తూ ఎమోషన్స్ పెట్టుకుంటూ భలే తీసుకెళ్ళాడు అనిపించింది. సో మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఎలా ఉంది మూవీ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో బేసిక్గా ఈ డైరెక్టర్ ఎవరో తెలీదు, అంటే మురళీకృష్ణ దేవసోత్ ఇంతకుముందు ఏం సినిమాలు తీసాడో నాకు అయితే ఐడియా లేదు. బట్ నేనైతే ఫస్ట్ మూవీ అని అనుకుంటున్నాను నేను డైరెక్షన్గా. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అంటే ఆ ఎమోషన్స్ని, ఆ రైటింగ్ కానీ, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కూర్చోబెట్టి అరే మా కులం అంటే అది, మా కులం అంటే ఇది అని చెప్పి, లేదంటే దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది అని చెప్పి డైలాగులు కొట్టి ప్రీచింగ్స్ ఉంటాయి. అలాంటి ప్రీచింగ్స్ లేవు దీంట్లో. ఒక కులం అనేది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు చాలామందికి. తక్కువ కులం వాళ్ళకి ఇష్యూవే, ఎక్కువ కులం వాళ్ళకే ఇష్యూవే. సో దాన్ని ఎంత నీట్గా చెప్పాడంటే ఇది నీకేదో కూర్చోబెట్టి క్లాస్ పీకినట్టు ఉండదు, అది ఆ స్టోరీలో వెళ్ళిపోతూ ఉంటుంది. అరే నిజమే కదా ఈ పాయింట్ అని అనిపించేలా చేశాడు. సో చాలా బాగుంది. ఏ మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా మట్టికి మేజర్ క్యాస్టింగ్ వచ్చి శివాజీ గారు ఉన్నారు, నవదీప్ 2.0 ఉన్నాడు, నవదీపే బట్ 2.0 పెట్టుకున్నాడు, నవదీప్ 2.0 ఉన్నాడు, అండ్ నందు ఉన్నాడు, బిందు మాధవి ఉంది. వీళ్ళందరూ నాకు తెలిసి బిగ్ బాస్లోకి వచ్చి వెళ్ళిన వాళ్ళే. సో బిగ్ బాస్ కాస్టింగ్ పెట్టుకున్నాడు. బట్ ఎవరికి వాళ్ళకి మంచి క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడు, ఎవరికి వాళ్ళు ఇచ్చి పడేశారు. లిటరల్లీ శివాజీ గారి రోల్ అయితే మాత్రం మీరు 90s చూసిన తర్వాత అబ్బా మంచి రోల్ పడిందని అని మీకు అనిపించి ఉండొచ్చు. కోర్టులో మంగపతి క్యారెక్టర్ అయితే ఒక రకంగా వైరల్ అయిపోయింది. ఇది మంగపతి క్యారెక్టర్లా స్టార్ట్ అవుతూ 90s శివాజీ కనిపిస్తూ ఇంకొక డిఫరెంట్ రేంజ్ తీసుకెళ్ళిపోయారు. లిటరల్లీ శివాజీ గారు లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్తాను. ఈ సినిమాకి హీరోలు ఉన్నారు, ఒక ఏంటంటారు యంగ్ హీరోస్ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ డామినేట్ చేసుకుంటూ యాక్టింగ్ అంటే ఇది, క్యారెక్టర్ అంటే ఇది, ఇలా ఉండాలని చెప్పి చూపించారు. నిజంగా శివాజీ గారి యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయాను దీంట్లో. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన పడింది కూడా పశ్చాత్తాపం పడినట్టు ఉండదు, ఒక పొగరుగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ రాసిన విధానం బాగుంది, దాన్ని ఆయన క్యారీ చేసిన విధానం చాలా బాగుంది. సో మెయిన్ హైలైట్ అది. అండ్ నవదీప్ 2.0 అని పెట్టుకున్నాడు, నిజంగా 2.0నే. సర్పంచ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ ఏదో ఫన్కి కామెడీకి యూజ్ చేశారు, బట్ లాస్ట్లో ఎమోషన్కి యూజ్ చేశారు. అండ్ నందు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్, ఒక సన్ క్యారెక్టర్. సో ఇవన్నీ కూడా బాగా హ్యాండిల్ చేశాడు రెండు రకాలుగా. ఒక కుర్రాడ్ స్టేజ్లో క్యాస్ట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఒక పెద్దోడు అయిన తర్వాత క్యాస్ట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ బిందు మాధవికి చిన్న రోల్ ఉంటుంది, బట్ చాలా పొటెన్షియల్ హై ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఈ సినిమాలో స్టోరీ ఏంటి అంటే కులం. ఆ కులం అనేది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది మనుషుల్ని. అది ఆ కులం పిచ్చిలో పడిపోయిన వాడు. ఒక డైలాగ్ ఉంటుంది, కళ్ళు మత్తు ఒక రాత్రిలో దిగిపోతుంది, కులం మత్తు సార్ దిగడానికి టైం పట్టింది అంటాడు. అసలు ఆ డైలాగ్ నిజంగా ఎంత పవర్ఫుల్గా రాశాడంటే ఒక తోట దిగినట్టు అనిపించింది నాకు. ఆ డైలాగ్ వచ్చినప్పుడు విజిల్స్ వేయాలనిపించింది. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ లిటరలీ ఒక కులం గురించి, ఒక ఊర్లో కులం మీద ఎన్ని జరుగుతూ ఉంటాయి, కులం వల్ల పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి, కులం వల్ల పెళ్లిళ్ళు ఆగిపోతూ ఉంటాయి, కులం వల్ల లాస్ట్కి చచ్చిపోయిన శవాన్ని పోర్చడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ కులం అనేది అడ్డుకుంటుంది. సో ఆ కులం అనేది వేరే కులాల వాళ్ళకే కాదు, ఆ కులం వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది, ఎన్ని రకాలుగా దానివల్ల ఇంపాక్ట్ అవుతున్నారు, ఆ సొసైటీలో ఆ కులం అనే ఒక ఎలిమెంట్ వల్ల ఎన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయి అనేది ఏదో ఒక క్లాస్ పీకినట్టు కాకుండా చాలా న్యాచురల్గా చూపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఆ లవ్ స్టోరీయే ఈ మూవీకి బేస్ అనమాట. ఆ లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా ఉండదు, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మెయిన్ నాకు ఈ మూవీలో నచ్చనిది ఏదైనా ఉందంటే మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ వల్ల చాలా జరిగినాయి. మార్క్ కే రాబిన్ ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు, బట్ నాకు ఆ లిస్ట్ గుర్తులేదు. సో మ్యూజిక్ అనేది ఒక లూప్లో వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించలేదు.
అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మూవీలో నాకు నచ్చని ఏకైకటి ఏదైనా ఉంది అంటే ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ పర్సన్ చచ్చిపోవాలి. సో చచ్చిపోతాడు లేదా అనేది ఆ ఆడియన్స్ తీసుకునే లోపు నీ మరణం దీనివల్ల అయ్యింది అని చెప్పి మరణం మరణం అని వచ్చేస్తూ ఉంటుంది లిరిక్స్లో. సో అర్థమైపోద్ది అంటే నెక్స్ట్ ఇంకొక నిమిషంలో 2 నిమిషాల్లో చచ్చిపోతాడు అని నీకు అర్థమైపోతుంది. ఆ ఇంటెన్స్ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో అది మ్యూజిక్ చెడగొట్టేసిందని చెప్పాలి. అలాగే ఇంకో సీన్లో కూడా అంతే, ఇంకొక అమ్మాయి చచ్చిపోవాలంటే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నేను కూడా వచ్చేస్తాను అంటే నాకు లిరిక్స్ సరిగ్గా గుర్తులేవు. బట్ ఆ లిరిక్స్ ఏంటంటే ఆ సీన్ జరిగిన తర్వాత రావాల్సిన లిరిక్స్ సీన్ జరగకముందే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో పెట్టుకుంటే వెళ్ళిపోయారు. సో అక్కడ ఇంకొంచెం కేర్ తీసుకున్నట్టే బాగుంది అనిపించింది. అది నాకు ఏంట్రది ఎంత అంటే ఆ సినిమాటిక్ ఫీల్ నుంచి బయటకు వచ్చేసినట్టు అనిపించింది నాకు ఆ మ్యూజిక్ వల్ల. అండ్ సాంగ్స్ కూడా నాకు ఎంత దెక్కలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లాంగ్ డిస్కషన్ సీన్స్ ఉంటాయి. ఏదైనా ఒక సీన్ జరుగుతుంది అంటే ఆ సీన్ దగ్గరే ఆగిపోతూ ఉంటుంది, డిస్కస్ చేస్తూ ఉంటారు, చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంటెన్స్ కి వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా శివాజీ గారి క్యారెక్టర్ మళ్ళా ఆ సినిమాకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేసింది. అప్పుడు దాకా ఊర్లు గొడవలు ఇట్లా ఉన్న ఫ్లేవర్ ఒక రకంగా తీసుకెళ్లిపోతాడు. శివాజీకి బిందు మాధవికి మధ్యలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. సో అలాంటిది మనం ఇంతకు ముందు ఎక్కడ చూసి ఉండొచ్చు, బట్ నేనైతే నాకు పెద్ద ఫ్రెష్ గా అనిపించింది. సో డిఫరెంట్ గా అనిపించింది ఆ లవ్ స్టోరీ. ఓవరాల్ అయితే ఒక కులం గురించి సినిమా తీసి ఆ కులం మీద ఒక ఏంటంటారు ఒక కులం ప్రస్తావన లేకుండా ఏదో కూర్చోబెట్టి క్లాస్ పీకినట్టు కాకుండా ఒక కులం గురించి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చిన మూవీస్ లో ఇది టాప్ ఉంటుంది. చాలా వచ్చుంటాయి కులం అంటే ఇది అదిరా అగ్ర కులాలు లో కులాలు ఇట్లా చాలా వచ్చుంటాయి. బట్ ఈ అన్నిటిలో కల్లా నేను చూసిన వాటిల్లో ఒక కులం గురించి ఇంత నీట్ గా క్లియర్ గా సినిమాటిక్ గా ఎంటర్టైన్ చేస్తూ చెప్పిన మూవీస్ లో దండోరా అనే మూవీ అయితే టాప్ లో ఉంటది. సో మీరు కనుక థియేటర్లో మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నా రివ్యూ ఎంతమంది చూస్తారో తెలియదు కానీ చూసిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, థియేటర్లో చూడాల్సిన మంచి ఎక్స్పీరియన్స్ మూవీ ఇది. సో ఇది మన రివ్యూ ఫర్ దండోరా. చిన్న ఏవో మిస్టేక్స్ ఉంటాయి అక్కడక్కడ ల్యాగ్లు అవి అవన్నీ లైట్ తీసుకోండి. ఎందుకంటే అతను ఒక కొత్త డైరెక్టర్ ఇంతవరకు క్యారీ చేశాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో ఇది మన రివ్యూ ఫర్ దండోరా. మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.